దేవుడే దేవుడిని బాధించాడట. చిత్రంగా లేదు? దేవుని వలన బాధించబడిన వాడు అని. ఎస్, పరిశుద్ధమైన దేవుడు పాపానికి ప్రాయశ్చిత్తం అడిగాడు. పరిశుద్ధమైన దేవుడు పాపాన్ని నిర్మూలన చేయటానికి పూనుకున్నాడు. ఆయన ప్రణాళిక వేశాడు తండ్రిగా, ఆయన అమలుపరిచాడు కుమారుడిగా, ఆయన నడిపిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. అర్థమవుతుందా మీకు? ప్రణాళిక వేశాడు తండ్రిగా, అమలుపరిచాడు కుమారుడిగా, ఒప్పుకుంటే ని నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. దేవుడే దేవుడిని బాధ పెడతా ఉన్నాడు. ఎంత ఘోరమైన, ఇందాక మీకు చెప్పాను కదా, 1.5 మీటర్ కొరడ ఉంటుంది. ఆఖరి చివరి 1/2 మీటర్కి వాళ్ళు ఎముకలు కడతారు, ఇనుము కడతారు, సీసా పెంకులు కడతారు, ఇట్లా ఇట్లా తిప్పి కొడతారు, ఇలా 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 తిరిగి కొడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి ముందు 1.5 దిమ్మ కట్టి 2 చేతులకి సంకెళ్ళు పెట్టి ఆయనను ఇలా కట్టారు. అంటే వీపు భాగం ఎట్లా ఉంటుందో ఆలోచించండి. వీపు భాగం ఎట్లా ఉంటుందో అలాంటి వీపు భాగం మీద 1 కాదు 2 కాదు, ఒక్క దెబ్బ కొడితే జిమ్ కావిజల్ గిడగిడలాడిపోయాడు, చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోయాడు, భయముతో వణికిపోయాడు. ఇంత దారుణం ఉంటుందా అన్నటువంటి ఆయనే 39 దెబ్బలు అట్లాంటివి డైరెక్ట్గా శరీరాన్ని తాకుతూ ఉంటే మీరు ఆయన షూలో కాలు పెట్టి ఆలోచించండి. ఆయన ఎంత బాధపడి ఉంటారో దేవుడు కోరుకున్నాడు. అది ఎందుకో తెలుసా? నీ పాపం యొక్క తీవ్రతను పూర్తిగా తుడిచేసే ప్రక్రియలో, నిన్ను పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను విశ్వాసిగాను రూపదిద్దే ప్రక్రియలో ఆయన ఆ స్థాయిలోనికి వచ్చేశాడు. లేదంటే ఆ స్థానం నీది నాది. దేవుడు అందుకనే దేవుని స్థానములో ఆయన నిలబడ్డాడు. దేవుడే దానికి పూర్తి క్రయధనాన్ని తన శరీరంలో చెల్లించటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ శిక్ష దేవుడే వేశాడు, ఆ శిక్షను దేవుడే తన శరీరంలో నిర్వహిస్తూ ఉన్నాడు.